వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డిలో సేవాలాల్ జయంతి ర్యాలీ. జహీరాబాద్ లో సేవాలాల్ జయంతి పూజలు. జహీరాబాద్ ప్రారంభమే సేవాలాల్ శోభయాత్ర. క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. కొండాపూర్లో అక్రమ నిర్మాణాలు సీజ్. గీతంలో అధునాతన పరిశోధన ఆవిష్కరణలను పెంపొందించేందుకు పరిశ్రమలతో అవగాహన. దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్. ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న, ఆస్తి పంపకాల్లో ఏర్పడిన తగాదాలు హత్యకు దారితీశాయి. సేవాలాల్ జయంతి సందర్భంగా జహీరాబాద్లోని భారీ ఎత్తున భవానీ సేవాలాల్ మందిరం వరకు గిరిజనులు శనివారం భారీ పూజలు నిర్వహించారు. జై సేవాలాల్ అనే నినాదాలు చేస్తూ ఉత్సాహంగా గిరిజనులు నృత్యాలు చేశారు. జహీరాబాద్లోని భవానీ సేవాలాల్ దేవాలయంలో భోగ్ బండర్ కార్యక్రమాలు జరిపించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. महाराज जयंती उत्सवेर कार्यक्रमेर निमित्त स्टेजर ऊपर सदाचार नामेर धूप ध्यान दिवाबती पूजक इदे ये से नायक लोकूर भाविक भक्त लोकूर सेवा लाल महाराज उत्सव समिति अध्यक्ष उपाध्यक्ष कार्यदर्शी से भाविक भक्त लोग माता बहने से डिपार्टमेंट वाले लोग पुलिस डिपार्टमेंट वाले लोग सदा आचो कार्यक्रम किदे के शेर आशीर्वाद देणो रामराव बापू तारे नामे कोटि कोटि प्रणाम कराजा क्षण आवजेर इच्छा पूर्ण कर मनोकामना सिद्ध कर हाथे छाया माते प्रकार हमारी अर्जी कबूल कर शेर पर आशीर्वाद रकार आपे नामे धूप ध्यान दिवाबती पूजा की दे देवलन पुस्तक कर जय रामराव महाराज. विश्वपालनी जगदम्बा माता की, संत शिरोमणि सेवालाल महाराज की, संत तपेश्वरी रामराव महाराज की जय. जय 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 सेवालाल भगवान सबका संकट हरने वाले. जय जय सेवालाल भगवान सबका संकट हरने वाले. दुष्ट जनों ने छल किया तब बनाया नर की. इच्छा पूर्ण कर मनोकामना सिद्ध कर हाथे छाया माते प्रकार आज बापू सेवालाल महाराज जयंती उत्सव खूब आनंदी थी. भवानी मंदिर सारे गावेर में भाविक भक्त लोग बंजारा समाज अनेक समाजेर लोग सातेरमय रतेर सातेरमय आन आज सेवालाल भवनेर ऊपर जगदम्बा तारे नामेरो मेवा मस्टर नारळ सकर से निधि प्रसादेर भोग लगा रही है. ये भाविक भक्त लोग इच्छा पूर्ण कर मनोकामना सिद्ध कर. जहराबाद तालुका तेलंगाणा पर तारा आशीर्वाद रकाड़तो कोटि कोटि प्रणाम करूँ जगदम्बा. जय जय सदगुरु करतार बाबा सेवालाल मोतीवाड़ा निरंकारी निर्भेदीय कंडबाल ब्रह्मचारी तारो भरोसो भारी चढ़े घोड़े पर आजो सवारी. आज तार जन्मदिन 15 फरवरी. ये भाविक भक्त लोग जहराबाद तालुकावाड़ तन मन धने थी 15-16 साले थी आतो जयंती उत्सव कार्यक्रम कर रेजा कुणसी विघ्न न आवजो शेर पर आशीर्वाद कपार काड़ से हाथ जोड़न अर्जी करते हुए अर्जी तारे भक्त लोकुरी मर्जी. हमारी भगवान दया कृपा कर मेर कर भंडार भरपूर कर राने वनेम देश प्रदेशम तार बाल बचा कतर अवत आशीर्वाद शिक्षण निर्माई जय कर नौकरी चाकरी वाले तार आशीर्वाद रकाड़ से भूली चुकी करना का तो तार फुलेम घाल तन मन धने थी आज तार जयंती उत्सवेर मेवा. కడప జిల్లా భీమట మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎల్లటూరి సాంబశివారెడ్డి కూతురు అశ్వినిరెడ్డి వివాహ మహోత్సవ కార్యక్రమంలో మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ మండల ముఖ్య నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలో మాల మహానాడు నాయకులు జిల్లెల ప్రసాద్ విల్సన్ ఆధ్వర్యంలో దళిత మహిళా సేన రాష్ట అధ్యకురాలు కె రోజక్క, మాల మహానాడు రాష్ట ప్రధాన కార్యదర్శి బెల్లం రాజ్ కుమార్, మాల మహానాడు రాష్ట నాయకులు నేస ప్రసాద్, మాల మహానాడు మహానంది మండలం నాయకులు నక్క చెన్నయ్య, మాల మహానాడు రాష్ట నాయకులు కడియం సాంబశివుళ్లు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఈ నెలలో జరిగే ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే రాయలసీమ మాలల యుద్ద గర్జన సభను జిల్లెల గ్రామం నుండి మాలలు వందలాదిగా వచ్చి రాయలసీమ మాలల యుద్ద గర్జన సభను జయప్రదం చేయాలని జిల్లాల మాలల ఐక్యత, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను. హలో మాల, హలో మాల, రక్షించుకుందాం రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం రాజ్యాంగాన్ని. ఖబర్దార్ వర్గీకరణ వాదులారా, ఖబర్దార్ వర్గీకరణ వాదులారా, పోరాడతాం వర్గీకరణకు వ్యతిరేకంగా, పోరాడతాం వర్గీకరణకు వ్యతిరేకంగా, పోరాడతాం వ్యతిరేకంగా, పోరాడతాం వర్గీకరణకు వ్యతిరేకంగా. హలో మాల, హలో మాల, హలో మాల. షర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లోని నడిగడ్డ తాండాలో బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నడిగడ్డ తాండా బంజారా యూత్ అసోసియేషన్ వారి సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపట్టు శ్రీకాంత్, డాక్టర్ రామ్ సింగ్, మోహన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాటోత్ హుసేన్ నాయక్ మాట్లాడుతూ నడిగడ్డ తాండా గిరిజనులు పడుతున్న ఇబ్బందులు చూశానని, మీకు సాధ్యమైనంత త్వరలో మీ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తాండా అధ్యకులు అల్వర్ స్వామి నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, హనుమంతు నాయక్, దశరథ్ నాయక్, గోపి నాయక్, మోహన్ నాయక్, లక్పతి నాయక్, దేవన్ నాయక్, రెడ్డి నాయక్, యూత్ అధ్యకుడు దినేష్ నాయక్, సచిన్, శివ, లక్ష్మణ్, సాయి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మేము అడిగామా ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అంటూ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 గంటలు నిల్చున్నా ఎన్ని బస్సులు వచ్చినా ఆగటం లేదు. ఫ్రీ బస్ వల్ల ఎవరికి మేలు జరుగుతుందని బూతులు తిట్టారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆపేందుకు 2 గంటలు ప్రయత్నం చేసినా ఒక్క బస్సు కూడా ఆపకపోవడంతో ఆ మహిళ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న మంచాల మండల ఆఫీస్ వద్దకు బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన బస్సు ఎక్కి డ్రైవర్ను నిలదీసింది. గొడవనా ఆడ నేను ఫంక్షన్ హాల్ కాడ బస్ ఆపిన, బస్ ఆపితే 2 సార్లు 2 బస్సులు వచ్చినాయి. ఇట్లా చేయటం పెట్టినా, ఆపునాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు దంచుకొని. ఆడికెళ్ళి ఇడికి నడుచుకుంటూ వచ్చిన. ఎందుకు పెట్టాలి ఈ బస్సులు, మీరు ఎందుకు ఓడబెట్టమన్నాడు. మేము అడిగినాము, మాకు బస్సు పిరి పెట్టాయో మీకు ఓటేసామని. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడా? ఎంత గంట సేపు నేను ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చి ఆపుతలేరని, నేను అర్జెంట్ పోయేది ఉందని. ఈ పాడకాలు బస్సు ఈ పిరిది ఇది తీసేయాలి. ఒక రోజు తిరిగి కొలుపులు వస్తాలకే మంచిగా ఉంది ఇది. మేము వెళ్ళడానికి ఒక నాడు పోతాలకు మాకేమన్నా రోజు పోని ఏదన్నా మనం అవసరం ఉంటేనే పోతాము. బస్సు పాడుకోవాలి 2 ఆపలే. డ్రైవర్ కాదు, చెయ్యి పెట్టా అడ్డం వచ్చాడు. బస్సుల మొత్తం
బాడకావులని బస్సు పిరి పెట్టు అప్పుడు కూడా మునిపల్లి మండలం చిల్లపల్లి గ్రామ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చిల్లపల్లికి చెందిన మల్కగోని దుర్గయ్యకు ముగ్గురు కుమారులు. ముగ్గురికి వ్యవసాయ పొలాలతో పాటు ఇళ్ల స్థలాలు గ్రామస్తుల సమక్షంలో సమాన భాగాలు పంపకాలు చేశారు. మల్కగోని శివయ్య, ఆయన పెద్దన్న యాదయ్య మధ్య ఈ భూ పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల శివయ్య తన సోదరుడు యాదయ్యపై దాడి చేయగా ఉదర పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం గ్రామంలోని రోడ్డుపై అన్నదమ్ములు తారసపడి గొడవకు దిగారు. ఈ క్రమంలో శివయ్యను బండరాయితో మోది యాదయ్య హత్య చేశాడు. శివయ్య భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మునిపల్లి మండలంలోని చిల్లపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం తమ్ముడు మల్కగొని శివయ్యను అన్న మలగొని యాదయ్య చంపిన కేసు పూర్తి వివరాల ప్రకారం తన తండ్రి పేరుపై ఉన్న 5 ఎకరాల్లో 1 ఎకరా భూమిని 7,50,000కు కుదువ పెట్టాడు. ఇక నేరస్తుడు యాదయ్య 7,50,000 కట్టి అట్టి భూమిని విడిపించుకొని తన భార్య వీరమణి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తన తమ్ముళ్లు శివయ్య, నాగరాజులు 1 ఎకరా విలువ 23 లక్షలకు నిర్ణయించుకొని వారికి రావాల్సిన 5,70,000 ఇవ్వమని అడగ్గా తమ్ముణ్ణి బండరాయితో ముఖంపై కొట్టి హత్య చేశాడు. ఇక నేరస్తుడు ఆగు మల్కగొని యాదయ్య ఈ రోజు ఉదయం చౌరస్తాలో పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ పోలీస్ సిబ్బంది అతన్ని పట్టుకుని విచారించగా నిన్న జరిగిన నేరం గురించి ఒప్పుకొని బండరాయితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు. ఏ రాష్ట్రం రిమాండ్పై పంపనైందో ఇట్టి కేసును 12 గంటల్లోపే రాష్ట్రాన్ని పట్టుకొనకు చకచకా వివరించి నేరస్తుని పట్టుకున్నందుకు కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వెంకటేష్, మునిపల్లి ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ ని అదేవిధంగా కానిస్టేబుల్స్ లను ఎండీ అనీఫ్, పాండు, తుక్కారంలను అభినందించారు. ప్రకాశం జిల్లా ధోర్నాల మండలం తహసీల్దార్ రాజకీయ నాయకులకు తొత్తుగా మారి వారు చెప్పింది వేదంగా పనిచేస్తూ భూమిపై హక్కు ఉన్నా కూడా ఒకరి భూమిని మరొకరికి ముట్టజెప్తూ మూడో కంటికి తెలియకుండా లంచాలకు పాల్పడుతూ బాధితుల బాధ పట్టించుకోని ప్రభుత్వ అధికారి కిన్నెర శాంతి. ప్రకాశం జిల్లా ధోర్నాల మండలం ఎడవెల్లి రెవెన్యూ గంటవానిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 543లో 1 ఎకరం పొలం అనుభవిస్తూ దాని మీద వచ్చు ఆదాయంతో ద్వారా జీవనం సాగిస్తున్నాడు బాధితుడు. అయితే ఇలా ఉండగా ఆ గ్రామంకు సంబంధించిన మాదిగ కులాలకు చెందిన ఎలకపాటి యేసురత్నం ఆ పొలంను 20 సంవత్సరాల కిందట కొనుగోలు చేసిన అనుభవం ఉన్నటువంటి బాధితుడి పొలాన్ని అదే గ్రామానికి చెందినటువంటి అగ్రకులస్తుడైన సింగంశెట్టి వెంకట సుబ్బయ్య అనే అతనికి మూట చెప్పాలని రాజకీయ నాయకులకు లోబడి వారికి తొత్తుగా మారి వారు చెప్పిందే వేదంగా పాటిస్తూ వారి వద్ద నుండి కొంత పైకం లంచంగా తీసుకుని ఎస్సీ కులానికి చెందిన బాధితుడు పొలాన్ని డాక్యుమెంట్లన్నీ ఉన్నా కూడా వాటిని చూడకుండా పక్కన పడేసి వారిని మాట్లాడనీయకుండా అగ్రకులస్తులే చెప్పినట్టుగా తహసీల్దార్ నడుచుకోవటం గమనార్హం. ఈ పొల వివాదం మార్కాపురం కోర్టులో నడుస్తున్నా కూడా దోర్నాల ఎంఆర్ఓ కిన్నెర శాంతి కోర్టు అధికారాన్ని ధిక్కరిస్తూ అగ్రకులస్తులైన సింగంశెట్టి వెంకట సుబ్బయ్యకు కోర్టు స్టే ఇవ్వకపోయినా కూడా వారి దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకపోయినా కూడా నాయకుల మాటలు విని ఎంఆర్ఓ కిన్నెర శాంతి సమయానికి రాకపోవడంపై వచ్చిన బాధితులపై మండిపడుతూ సమస్య పరిష్కరించకుండా పదే పదే కార్యాలయ చుట్టూ తిప్పుకోవడంతో తమ గోడు పట్టించుకోమని అధికారులకు వెళ్లబుచ్చుకుంటున్నారు బాధితులు. ఎలకపాటి యేసురత్నం ఎన్నిసార్లు ఆర్జీలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా చెత్తబుట్టలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరత్ నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో శనివారం దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట వేద బ్రాహ్మణ మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి, కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో హోమం, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడు, ఆలయ కమిటీ చైర్మన్
పట్లోళ్ల నాగిరెడ్డిని రమేష్ అభినందించారు. తన వంతుగా ఆలయ అభివృద్దికి, నిర్మాణానికి 50,000ను రమేష్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సత్యం, శ్రీరంగం, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కుల వెంకటేశ్వరరావు, సాధు ప్రతాప్ రెడ్డి, తూము మనోజ్, లక్ష్మయ్య, డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణా రాజ్పుత్, శివచౌదరి, జగదీష్, సంతోష్, సంధ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. షెర్లింగంపల్లి జోన్లో పలు అభివృద్ది పనులకు ఆదివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్థల పరిశీలన చేశారు. ఇంటర్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్సీ పర్యటనలో భాగంగా హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, టీఎస్ఐఐసి, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. వారితో పాటుగా జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్, ప్రాజెక్టు మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ అధికారులతో పలు ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనుల స్థల పరిశీలన చేశారు. హెచ్సీటీ ద్వారా ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణతో పాటుగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పనుల ప్రతిపాదన పనులను ఈ సందర్భంగా పరిశీలించారు. జంక్షన్ వద్ద హెచ్సీటీ ప్రతిపాదన పనుల వద్ద యుటిలిటీ తొలగింపుతో పాటు స్థల సేకరణకు చర్యలు తొందరగా తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ బస్సులో ప్రయాణించి ప్రతిపాదిత పనుల వద్ద ఆయా శాఖలకు సంబంధించి యుటిలిటీ, విద్యుత్, వాటర్ వర్క్స్, టెలిఫోన్ వైర్లు వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులు కోరారు. పటాన్చేరు నియోజకవర్గంలోని ఫార్మాస్యూటికల్, కెమికల్ సైన్సెస్ రంగాల్లో అధునాతన పరిశోధన, ఆవిష్కరణలను పెంపొందించే దిశగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 4 దేశ, విదేశీ కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇండియా, చైనాలో ఉన్న షెరన్ కెమికల్ టెక్నాలజీ, ఇన్చారస్ సైంటిఫిక్, విజయ్ రేఖ లైఫ్ సైన్సెస్, రికీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో ఈ మేరకు అవగాహన కుదుర్చుకుని ఒప్పందాలపై విడివిడిగా సంతకాలు చేసింది. ఔషధ ఆవిష్కరణ, నూతన సూత్రీకరణ, అభివృద్ది, రసాయన ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో మార్గదర్శక పరిశోధనకు కొత్త అంశాలను సృష్టించడం ఈ సహకార లక్ష్యం. ఈ భాగస్వామ్యం కింద గీతంలోని మౌలిక సదుపాయాలు, గ్రంథాలయం వంటి సౌకర్యాలను పరిశ్రమ నిపుణులు ఉపయోగించుకోవచ్చు. అలాగే జ్ఞాన మార్పిడిని మెరుగుపరచడానికి వర్క్ షాప్లు, సెమినార్లు, ఆతిథ్య ఉపన్యాసాలను పరిశ్రమ వర్గాల చేయూతతో ఏర్పాటు చేస్తారు. దీనికి అదనంగా పరిశ్రమ భాగస్వాములు పరిశోధన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పరీక్ష, విశ్లేషణ, సాంకేతిక సంప్రదింపుల వంటి సేవలను గీతం అందిస్తోంది. ఇక ఔషధ ఆవిష్కరణ, అభివృద్ది ప్రాజెక్టుతో పాటు విభిన్న ఔషధ లక్షణాలతో కూడిన నూతన సూత్రీకరణల పరిశోధన, అభివృద్దిపై కలిసి పనిచేయడానికి విద్యా, పరిశ్రమ వర్గాలు రెండూ అంగీకరించాయి. ఉభయలు సంయుక్తంగా పరిశోధన ప్రతిపాదనను సమర్పించి ఆయా సంస్థల నుంచి అదనపు నిధులను పొందేందుకు పరిశోధన చొరవలను మరింత బలోపేతం చేయడానికి ఈ ఎంఓయూ ఉపకరించనుంది. ఇక నైపుణ్యం, సాంకేతిక వనరుల మార్పిడి, ఆచరణాత్మక శిక్షణ ద్వారా ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, ఔషధ శాస్త్రాలలో అద్భుతమైన పురోగతిని పెంపొందించడానికి సాయపడనుంది. ఇక ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన కార్యక్రమంలో ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్ దాస్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జిఎస్ కుమార్, ఇతర అధ్యాపకులు హాజరు కాగా పరిశ్రమ ప్రతినిధులు డాక్టర్ విజయ్ కుమార్ తల్లూరి, డాక్టర్ సంజయ్ మెహతా, డాక్టర్ శరణ బసప్ప, డాక్టర్ నందన్ కుమార్ తదితరులు ప్రాతినిధ్యం వహించారు. కాగా ఈ కార్యక్రమాన్ని గీతం ఫార్మసీ అధ్యాపకుడు డాక్టర్ గటాడి శ్రీకాంత్ సమన్వయం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కొంతమంది కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. అవినీతి ర్యాంకింగ్ లో పోటాపోటీగా మొదటి 2 స్థానాల్లో నిలిచిన రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు నిజాయితీగా, నీతిగా ఉద్యోగం చేసే అధికారులకు మినహాయింపు, తన నియోజకవర్గంలో అవినీతికి పాల్పడితే ఏసీబీకి పట్టిస్తారని అధికారులను హెచ్చరించారు ఎమ్మెల్యే. ఇక అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా ఇప్పటికీ బ్యాక్లాగ్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని రేషన్ డీలర్లపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. రేషన్ పంపిణీపై మరోసారి అవినీతి ఆరోపణలు తలెత్తితే డీలర్షిప్ ను తొలగిస్తామని డీలర్లను హెచ్చరించారు. ఎక్కువ వచ్చినాయి అంటే ఎక్కడైనా కూడా అగ్గి లేనిది పొగరాదు కాబట్టి అవినీతి జరుగుతుందేమో అని నా ఆలోచనకు అనిపించింది. దాని ఇక్కడికే కట్ చేయండి. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకటి రెవెన్యూ అధికారులు,
జీరో నుంచి టాప్, పోలీస్ అధికారులు జీరో నుంచి టాప్, హెల్త్ డిపార్ట్మెంటు, అదే రకంగా హౌసింగ్ డిపార్ట్మెంటు, విద్యుత్ అంటే ఎంత బాధ్యత అంటే విద్యుత్ వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఎత్తమని చెప్పి కూడా కొంతమంది నా దగ్గర ఫిర్యాదులు వచ్చినాయి. అదే రకంగా పిఆర్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదే రకంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, మున్సిపాలిటీ ఆఫీస్లో, అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల కూడా నా దగ్గరికి వచ్చినాయి. సచివాలయ సిబ్బంది కూడా సరిగ్గా డ్యూటీకి రావడంలే, వాళ్ళు ఇష్ట ప్రకారం అవుతాండ్రు. ఏదో మీరు ఇష్ట రాజ్యంగా ఉంటారంటే నేను సహిస్తా ఊరుకుంటా అనుకుంటారేమో, ఇదే లాస్ట్ వార్నింగ్ అందరికీ. ఎవరైనా కూడా అధికారులు తప్పు చేసినారు, అవినీతి చేసినారని చెప్పి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నా దృష్టికి వస్తే అదే బాధితుల ద్వారా, అదే కంప్లైంట్ ఇచ్చినటువంటి ప్రజల ద్వారా డైరెక్ట్ ఏసీబీకి నేనే సపోర్ట్ చేస్తా. ఏసీబీ సపోర్ట్ చేసి మిమ్మల్ని ఏసీబీలో పట్టించిన తర్వాత మిమ్మల్ని కాపాడేది ఎవరు ఉండరు. జరిగే ప్రశ్నలు ఏసీబీ పట్టిస్తే డైరెక్ట్ జైలుకి పోవాల్సి వస్తుంది. జాగ్రత్త, అధికారులకు అందరూ చెప్తున్నా. ఎవరైనా ప్రజలు వస్తే ప్రజలకు మంచి పని చేయండి. ప్రజల దగ్గర నుంచి నాకు ఎప్పుడైనా కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది, వచ్చే నేను ఒప్పుకోను. అదే రకంగా డీలర్స్ ఉన్నారు. డీలర్స్ ఎందుకు ఇచ్చేది? డీలర్లు ప్రజలకు పంపకం చేయాలని. దాంట్లో ఎక్కడైనా కూడా బ్యాక్లాగ్ ఉంటే ఇన్ని రోజులు బ్యాక్లాగ్ ఉంటే మీరు తీసుకోవడం ఎందుకు తీసుకున్నారు? బ్యాక్లాగ్ ఉంటే తీసుకోవడం ఫస్ట్ తప్పు మీది. తీసుకున్న తర్వాత ఇప్పుడేదో ఒక బ్యాక్లాగ్ ఉందని చెప్పి అందరూ తక్కువ పంచుతారు. నా దృష్టికి వచ్చింది. ఇక మీద నా దృష్టికి మళ్ళీ ఇదే రకం వస్తే ఖచ్చితంగా డీలర్షిప్ కూడా పెరికేసి వేరే వాళ్ళకి ఇస్తాను. వేరేది కాదు, నాకు ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలు నన్ను అవినీతి లేనటువంటి పరిపాలన చేయమని నాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా నా ప్రజలకు, నా నియోజకవర్గం ప్రజలకు ఎక్కడైనా అవినీతి జరగకూడదు. దాని మీద ఆలోచించిన అధికారులందరూ. నేను మరీ ఎందుకంటే నేను చెప్పడం కాదు, నేను చేసి చూపిస్తా. నెక్స్ట్ ఎవరైనా అధికారులకి అవినీతి పాల్పడినానంటే తెలుసుకొని కింద జీరో లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు మీరు ఆలోచించుకోవాలా. నేను అవినీతి చేయకూడదు, అవినీతి జరగదని చెప్పి నేను ఎంతో సంతోషంగా ఉన్నా. ఇప్పుడు వస్తున్న నాకు బాధ కలుగుతుంది. అధికారులకు ఎవరు ఇబ్బంది పెడతాను? అధికారులు నాకు అభిమానం, ప్రేమ ఎక్కువ. అయినా కూడా మీరు కూడా అదే రకంగా ప్రజలను ప్రేమ రకంగా చూసుకోండి, అవినీతి లేకుండా చేయమని చెప్పి ప్రజలు కోరుకుంటున్నా. ఎక్కడైనా మళ్ళీ నాకు వచ్చి మళ్ళీ చెప్తున్నా, నా దృష్టికి కంప్లైంట్ వస్తే నెక్స్ట్ డైరెక్ట్ అటాక్ చేపిస్తా. అదే బాధితుల ద్వారా అదే అధికారి మీద అటాక్ చేపిస్తా. కాబట్టి జాగ్రత్త అధికారులకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే జహీరాబాద్లోని సంత గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి పురస్కరించుకుని శనివారం జహీరాబాద్ పట్టణంలోని భవానీ మందిరం నుండి సేవాలాల్ ఉత్సవ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జాతీయ రహదారి గుండా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. బంజారా వేషధారణలతో మహిళల నృత్యాలు, నాయకులు, యువత, చిన్నారులు డీజే పాటలతో, డప్పు దరువులతో నృత్యం చేస్తూ శోభాయాత్ర సాగించడం జరిగింది. కొండాపూర్లో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అంతస్తులపై అంతస్తుల నిర్మాణాలు చేసిన పలు భవనాలను శనివారం షల్లింగంపల్లి సర్కిల్ 20 టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. ఇక షల్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ జిషన్
సిబ్బందితో కలిసి 4 భవనాలను సీజ్ చేశారు. ఇక కాలనీలో మొత్తం 36 భవనాలను గుర్తించినట్లు, ఇప్పటికే నోటీసులు సైతం అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఇక అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. మానవ వికాసానికి చదువు ఎంత ముఖ్యమో శారీరక వికాసానికి ఆటలు అంతే ముఖ్యమని ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు పాఠ్య ప్రణాళికతో పాటు ఆటలను కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇబ్రహీంబాగ్లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ వ్యాయామ విద్య క్రీడా సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు చదువుతున్న విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారని, గతంలో నిత్యం వ్యాయామం, ఆటలు ఉండేవని, ప్రస్తుతం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారే తప్ప వ్యాయామం చేస్తున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల బడుల్లో ఆట స్థలాలు లేవని, వ్యాయామ ఉపాధ్యాయులు అసలు అందుబాటులో లేరని అన్నారు. ప్రతి పౌరుడు శారీరకంగా దృఢంగా, మానసికంగా ధైర్యంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలని, విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి మక్కువ పెరిగితే ఎలాంటి విపత్తులైనా తట్టుకునే మానసిక ధైర్యం అలవడుతుందని పేర్కొన్నారు. ధైర్యం, సాహసం, పట్టుదల, నీతి, నిజాయితీ, స్నేహం, పరోపకారం అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. అప్పుడే మనకు మానవ జన్మకు సార్థకత ఉంటుంది, మనకు ఒక సంతృప్తి ఉంటుంది. అది జరగాల, అన్నిటికంటే ముఖ్యం. అట్ ది సేమ్ టైం ఇప్పుడే ఫిజికల్ డైరెక్టర్స్ నేషనల్ కాన్ఫరెన్స్, రైట్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే చదువుతో పాటుగా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇక్కడ కొంతమంది చూస్తూ ఉంటే పిల్లల్ని పాపం గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టున్నారు, గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టున్నారు. అంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఇలా గ్రామాలలో చాలామంది అంటే ఇక్కడ మనం హైదరాబాద్ చూస్తే సినిమా థియేటర్స్ మన ఏమైంది, పుష్ప సినిమా, తొక్కిసలాట, అక్కడ ఒక మరణం, ఒకరిపైన ఒకరు దుంకి క్రేజీ. అంటే మరి ఎట్లయితే మొదటి సినిమా ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటా ఉన్నారో, ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఎక్కడ చూసినా కిక్కిరి జనం ఉంటారు. హాస్పిటల్లో చిన్న చిన్న వయసులో వాళ్ళు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్ చేరితే లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు వాస్తవంగా చెప్పాలంటే దోపిడీ జరుగుతూ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్ప్లాయిటేషన్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం హాస్పిటల్కు వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి. రోజు ఒక గంట మనది కాదంటే ₹1 ఖర్చు కాకుండా 100 ఏళ్ల జీవితం మనదే. మీరందరూ నమ్మకపోవచ్చు. నవ్ మై ఏజ్ ఈజ్ 70. Still I go to gym. నీళ్లు కనపట్టి ఈత కొడతా. అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్. ఎందుకంటే బాధతో చెప్తాను, చాలా మంది చూస్తే పాప ఆస్తులు అమ్ముతా ఉన్నారు, పుస్తకాలు అమ్ముతా ఉన్నారు, లక్షల రూపాయలు అప్పుల పాలు ఎత్తా ఉన్నారు. నేను ఎందుకు అసలు మీ ప్రిన్సిపాల్ని అడిగినా, అంటే లోపల హాల్ అయిన తర్వాత ఈ కాలేజీలో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 3,000 మంది ఉన్నారు. సో 3,700. సో ఐ టుక్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ, అడ్రస్ చెయ్యాలి. ఎందుకోసం అంటే రాజకీయం కోసమో ఓట్ల కోసమో కాదు, ఇది సమాజం కోసం. ఎందుకంటే మీకు తెలియదని కాదు,
ఎంతసేపు మీకు ఏంటంటే మీరు సేవాలాల్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని హాస్టల్ గడ్డ నుంచి గణేష్ నగర్లోని భవానీ సేవాలాల్ మందిరం వరకు గిరిజనులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. జై సేవాలాల్ అనే నినాదాలు చేస్తూ ఉత్సాహంగా గిరిజనులు నృత్యాలు చేశారు. గణేష్ నగర్లోని భవానీ దేవాలయంలో భోగ్ బండర్ కార్యక్రమాన్ని జరిపించారు. ఇక ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డిలో సేవాలాల్ జయంతి ర్యాలీ. జహీరాబాద్లో సేవాలాల్ జయంతి పూజలు. జహీరాబాద్ ప్రారంభమే సేవాలాల్ శోభయాత్ర. క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. కొండాపూర్లో అక్రమ నిర్మాణాలు సీజ్. గీతంలో అధునాతన పరిశోధన ఆవిష్కరణలను పెంపొందించేందుకు పరిశ్రమలతో అవగాహన. దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్. ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న, ఆస్తి పంపకాల్లో ఏర్పడిన తగాదాలు హత్యకు దారితీశాయి.